తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిహారిక ప్రాణం నిలబెట్టేందుకు బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్ అధినేతలు హరీష్, దీపిక దంపతులు ముందుకు రావడంతో శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ అభినందించారు. కాకినాడ పులవర్తివారి వీధిలోని బాబు పెరల్స్ షాప్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నిహారిక వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు నిహారిక తల్లిదండ్రులు స్వామి సత్యవతులకు 2,70,000 రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా సతీష్, హరీష్లు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్లో చిన్నారి సమస్యను వివరించిన వెంటనే 24 గంటల్లో 2,70,000కు పైన విరాళాలను దాతలు అందించినట్టు తెలిపారు. నిహారిక తండ్రి స్వామి మాట్లాడుతూ తమ చిన్నారికి వైద్యం చేయించే స్తోమత లేక శ్రీ యువసేనను ఆశ్రయించామని, దాంతో సతీష్, హరీష్, దీపిక దంపతులు ముందుకొచ్చి సాయం అందజేశారంటూ వారి కృతజ్ఞతలు తెలిపారు. వీడియోలో కనబడుతున్న పాప నిహారికకి 3 సంవత్సరాలు వయసు ఉండగానే తనకు ఒక కిడ్నీ డ్యామేజ్ అయి తీసివేయడం జరిగింది. అయితే ఇప్పుడు పాప వయసు 6 సంవత్సరాలు. ఆ కిడ్నీ తీసివేసిన అనంతరం కూడా ఈ 3 సంవత్సరాల్లో రెండో కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీ పాడై 4th స్టేజ్ లో ఉంది. అయితే అది బాగుండాలి, పాప బ్రతికుండాలి అంటే అర్జెంట్ గా దానికి సర్జరీ చేయాలి. ఆ సర్జరీకి సుమారు 5,60,000 రూపాయలు అవసరం అవుతుంది. సహాయం చేయండి సార్ అని ఈ దంపతులు ఇద్దరు కూడా పాపను తీసుకుని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది. కావున మన శ్రీ యువసేన ద్వారా చేయడం కష్టం, కానీ మన శ్రీ యువసేనతో కొలాబరేట్ అయ్యి గత 4 సంవత్సరాలుగా ఒక 5 చిన్నారుల ప్రాణాలను కాపాడిన మన బాబు పెరల్స్ అధినేత హరీష్ అన్నయ్య, దీపికా వదిన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్దాం. వారు ఈ సమస్య నచ్చి వారికి సహాయం చేయాలి, మన బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా సహాయం అవుతుంది. వాళ్ళని అడగడం వరకు నా బాధ్యత, తర్వాత వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని వారికి చెప్పి నేను కొన్ని రోజుల క్రితం ఈ దంపతులిద్దరిని పాపని తీసుకుని మన హరీష్ అన్నయ్య వదిన దృష్టికి తీసుకురాగానే సమస్యను చెప్పి నేను అన్నయ్య చెయ్యాలని చెప్పగానే తీసుకురాగానే స్పందించి బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన బాబు పెరల్స్ హరీష్ అన్నయ్యకి గాని, దీపికా వదినకి గాని, అలాగే సమస్య పెట్టిన వెంటనే స్పందించి లక్షల రూపాయలు 24 గంటలు అవ్వకుండా సహాయం చేసిన ప్రతి సబ్స్క్రైబర్ కి కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున, ఇక్కడ ఉన్న దంపతుల తరఫున, పిల్లల తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఒక ఈవెంట్ లో మమ్మల్ని భాగం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక విషయం మీద సతీష్ తీసుకొచ్చారనంటే అది 100% జెన్యూన్ అయితేనే సతీష్ తీసుకొస్తాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఫాలో అయ్యేది కూడా సతీష్ ఏదన్నా ఒక సమస్య తీసుకొచ్చాడంటే దాన్ని వెంటనే మా యూట్యూబ్ ఛానల్ పెట్టి సాల్వ్ చేయాలని చూస్తున్నాం. ఇయర్కి ఒక సమస్య అనుకుంటున్నామండి. ఇప్పటి వరకు ఇది 6th అనమాట. 6 సంవత్సరాలు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఇచ్చారు. అండ్ నియర్లీ యుఎస్ లో ఉండే సబ్స్క్రైబర్స్ మాకు 1 lakh వరకు ఇచ్చారండి. 20,000, 10,000 అలాగా. అండ్ అందరికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మేము చేసేది ఏంటంటే మాకేదో ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాంట్లో ఏదైనా సమస్య పెడుతున్నాం, బట్ మీ సైడ్ నుండి రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అండ్ మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే రెస్పాండ్ అయ్యి ఎవరైతే డొనేట్ చేశారో అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఒకసారి ఇల్లు అడిగితే మీకు హెల్ప్ అవుతుందని ఒకటి చెప్పడం వల్ల నేను నా మిసెస్ని పాపని తీసుకుని వెళ్ళి సతీష్ సార్ని కలిపితే ఆయన కూడా చూసి చలించిపోయి వెంటనే నేను నా పనులు ఏమన్నా సరే ఆఫ్ చేసుకుని మీ పని కోసం నేను మాట్లాడతాను, ఒకళ్ళు ఉన్నారని చెప్పి ఆ తర్వాత రోజు వెంటనే మన బాబు పెరల్స్ అధినేత శ్రీ హరీష్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా చూసిన వెంటనే వాళ్ళకి కూడా మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడి నా ప్రాబ్లం చాలా ఇబ్బంది నేను పడ్డ బాధలు ఆయన చూసి నా కోసం వాళ్ళ ఇంత పని ఆఫ్ చేసుకుని నా కోసం వీడియో చేసి పెట్టారు. ఫ్యూచర్ లో నా పాప పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోతుందని నేను చాలా బాధపడ్డాను. అయితే నాకు నిజంగా ఇంతమంది సాయం చేశారు, నేను అసలు మర్చిపోలేనండి. నా ఒప్పుకున్నంతసేపు కష్టపడి నా పాపను బ్రతికించుకోవడానికి మీకు లాంటి వాళ్ళు కూడా సాయం చేస్తారనే ధైర్యం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపు. తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. శనివారం ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆవరణలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గారపాటి చంద్రరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతుల సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి
జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన ఆయకట్టు రైతుల సమావేశాన్ని ఎం నాగులపల్లిలో నిర్వహించాము. ప్రధానంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకి నీళ్లు అందించే ఎత్తిపోతల పథకం ఇది. అయితే ఇది ద్వారకాతిరుమల మండలం, దెందులూరు మండలం ఈ ఆయకట్టు ఈ ఎత్తిపోతల పథకానికి శివారు ప్రాంతంగా ఉన్నది. అయితే ద్వారకాతిరుమల మండలం వరకు ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తున్నా ఇటు ద్వారకాతిరుమల మండలంలో కానీ దెందులూరు మండలంలో కానీ ఈ సాగునీరు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అయితే కాలువలు తవ్వుకోవడానికి రైతుల నుంచి భూమి సేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, కాలువలు తవ్వారు. అయితే చాలా చోట్ల అరకొర కాలువలు తవ్వి వదిలేయడం జరిగింది. ఆ కాలువలన్నీ కూడా ఇవన్నీ కూడా జంగిల్తో అట్లాగే చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అయితే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లు సక్రమంగా పనిచేయక చాలా సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ అనేక చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు కూడా నీళ్ళు అందే పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి చెరువులు నింపుకోవడానికైనా పంట భూములు సాగునీరుకైనా అట్లాగే తాగడానికి కూడా నీళ్ళకి అవసరమైన సందర్భాల్లో ఈ తాడిపూడి కాలం నీళ్ళు వస్తే రైతులకి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి అట్లాంటి తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క కాలువ పనులు పూర్తి చేయకుండా అరకొర తవ్వి వదిలేయడం వల్ల గత 15 సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగా ఉందో తప్ప ఈ ప్రాంత రైతాంగానికి ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. కాబట్టి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు అంతో శ్రద్ధతోటి ఇరిగేషన్ సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనుల్ని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన నిధులు కేటాయించి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు ఎక్కడైనా పరిహారం ఇవ్వాల్సి వస్తే పరిహారం ఇచ్చి ఆ రకంగా రైతులను ఆదుకొని అలా నీళ్ళు ఇస్తే ఈ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. గోదావరి నీళ్ళు వస్తే కనుక ఇక్కడ పంటలు భూములు సస్యశ్యామలుగా మారే అవకాశం కూడా ఉంటుంది, భూసారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈరోజు 10-15 సంవత్సరాలు మట్టి ఈరోజు వస్తే రేపు వస్తే ఈ కాలం నీళ్ళు వస్తాయి మేము పెట్టుకోవచ్చు అని ఈ భూములు ఇచ్చిన రైతులు ఇతర రైతులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ఈ సాగునీరు రాకపోవటం వల్ల రైతులు నిరుత్సాహంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కానీ ద్వారకాతిరుమల మండలంలో కానీ దెందులూరు మండలంలో కానీ వాటర్ లెవెల్ అనేది బాగా గ్రౌండ్ వాటర్ అనేది బోర్లు కూడా బాగా తగ్గిపోతూ ఉన్నాయి. కానీ ఈ అన్నిటినీ కూడా చాలా ఉపయోగకరంగా ఈ తాడిపూడి కాలువ అనేది పనులు పూర్తి చేసి సాగునీరు ఇస్తే వాటర్ లెవెల్ రకరకాల ప్రయోజనాలన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి కూడా ఉపయోగపడతాయి అనేది తెలియజేస్తూ ఆదివాసీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వర్గాల ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వరల్డ్ ఆదివాసీ దినోత్సవం కింద అటెండ్ చేయడం అవకాశం అయితే దొరికింది. సో ఇవన్నీ కూడా అటెండ్ చేయడం నా అదృష్టం అని భావిస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ మన ఆంధ్రలో చూసినట్లే ఆంధ్ర కానీ ఇండియాలో చూసినట్లయితే వెనుకబడి ఉన్న వర్గాలు చూసినట్లయితే వీళ్ళు చాలా చాలా ముఖ్యమైన ఒక విభాగము ఎస్సీ ఎస్టీ విభాగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్ ట్రైనింగ్ పిల్లలకి దానికోసం మన దగ్గర అయితే ఇక్కడ వెంకటాచలంలో ఒక వైటీసీ ఇస్తారు. ఆ వైటీసీని ఇంకా కొన్ని రోజులు ఒక 150 దాకా మంది పిల్లల్ని అక్కడ సెపరేట్గా సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి సెపరేట్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆ అవకాశాలు మనకు వస్తాయి. సో అది వెంటనే మనం ఇంకా ఒక నెల రోజుల్లో కానీ స్టార్ట్ అవుతాయి. సో దానికి సంబంధించి వేరే టీచర్స్ని కూడా మనం డెప్యూట్ చేసుకొని విల్ స్టార్ట్ దట్ కోచింగ్. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెడతాను. మనకు ఎస్టీ పేద వర్గాల్లో ఉన్న జనాభా అయితే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ శాతం ఇల్లిటరేట్ కింద ఉన్నారు. సో దానికి డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము. లాస్ట్ ఒక 1 or 2 yearsలో అక్షర చైతన్యం 2-3 అని చెప్పి ఇంతకుముందు ఉన్న కలెక్టర్లు కూడా ఇక్కడ ఆ ప్రోగ్రామ్ నడిపించడం జరిగింది. 94లో ఐక్యరాజ్య సమితి ప్రకటించినారు. 1982 ఆగస్టు 9న జెనీవాలో అటవీ వనరుల హక్కులను సంబంధించిన సమస్యలపై 26 మంది
స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూపుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసుల కోసం కూడా ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్య సమితిని కమిటీ కోరగా ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపినారు. ఈ కమిటీ 1992 నుండి 10 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలకు సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసుల అభివృద్ధి కాలంగా పరిగణించినారు. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మనకి ఇంకా ఆధార్ కార్డు లేవు. ఈరోజు కలెక్టర్ గారు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తారు. మన ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అడ్రస్ని ఐడెంటిటీ మనకి ఆధార్ కార్డు రావాలి. ఆధార్ కార్డు వచ్చినందువల్ల మనకి లాభం ఎంతో అని కూడా ఒక 2 పాయింట్స్ మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ పథకాలు కానీ లాభాలు కానీ మన వరకు చేరడానికి కారణం ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ మనం అందుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. మన పిల్లలందరినీ కూడా చదివించడానికి స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా అక్కడ కూడా ఆధార్ కార్డు కావాలి. మన భవిష్యత్తు ఎప్పుడు మారుతాయంటే మన పిల్లలందరూ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ బాగుంది అనడానికి నేను గట్టిగా నమ్మి మన ఆరోగ్య నాయకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట కూడా రాహుల్ గాంధీ సమర్థవంతమైన నాయకుడని కాంగ్రెస్ సీనియర్ నేత శైలజనాథ్ పేర్కొన్నారు. దేశంలో రాహుల్ గాంధీ పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశం అన్ని విధాలా నష్టపోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. హోదా సాధించేంత వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ నిర్దేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అమలు చేస్తుందని మునికోటి గారు ఆత్మకు తెలియజేసుకుంటూ మరొక్కసారి అత్యంత గొప్ప త్యాగం చేసిన మునికోటి గారిని స్మరించుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిపైన ఉంది. ప్రత్యేకించి రాజకీయ పార్టీలతో ఆయన యొక్క లక్ష్యాన్ని సాధించి పెట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 9వ తారీఖు అన్నది ఇంకొక 2 ముఖ్యమైన ఈవెంట్ల కాలంగా ఉంటుంది. ఒకటి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిన రోజు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజల్లో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయని వాళ్ళు ఈ రోజున సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లేని చరిత్ర కట్టబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీ నాయకత్వాన, ఆర్ఎస్ఎస్ నాయకత్వాన స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి పంపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం ప్రైవేటు వ్యక్తుల చేతులు, అదానీ అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోయిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో మరొక్కసారి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ దేశాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు, లేకుంటే ఈ దేశంలో ఉన్న ప్రజల సంపదని వేరే వాళ్ళకు అప్పగించే వాళ్ళకు వ్యతిరేకంగా మరొక క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది, ఆలోచించమని కోరుకుంటూ ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఈ దేశభక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆదివాసీ దినోత్సవం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆదివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అభివృద్ధి వైపు, ఆదర్శం వైపు, జన బాహుళ్యంలో మిగతా వాళ్ళతో సమానంగా వచ్చేందుకోసం ఆదివాసీలకు తగిన ప్రణాళికలతో పాటుగా నిధులిచ్చి ఆదుకోమని కోరుకుంటూ, పనిచేయమని కోరుకుంటూ మరొక్కసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా నగదు, బంగారాన్ని గుర్తించినట్లు తెలుస్తుంది. తనిఖీల్లో 6 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్లో ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్లోని ఆయన బంధువులిళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
వినాయక్ నగర్లోని అశోక్ టవర్లో ఉన్న నరేందర్ ఇంట్లో ఏకంగా 2,93,00,000 రూపాయల నగదు గుర్తించారు. అలాగే ఆయన భార్య బ్యాంకు ఖాతాలో ఉన్న 1,10,00,000 రూపాయల నగదు 51 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. స్వాతంత్ర్య వేడుకలకు నిధులు పెంచామన్న డిప్యూటీ సీఎం పవన్. మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 ఇస్తామని స్పష్టం. కాకినాడ శంకర మఠంలో శ్రావణ మాసం పూజలు. వైభవంగా వెంకటేశ్వర స్వామికి దివ్య కళ్యాణ మహోత్సవం. తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు పూర్తి చేయండి. ప్రభుత్వాన్ని కోరిన రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారిపై ఏసీపీ సోదాలు. 6 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.